హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. సమ్మర్లో ఎవ్రీ వీక్ చాలా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇయర్లో మాత్రం పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడం కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తోంది. ఈ వీక్ కొన్ని చిన్న సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. అందులో సునీల్, చైతన్యరావు లాంటి నోటెడ్ యాక్టర్స్ ఉన్న పారిజాతం పర్వం కూడా ఒకటి. మరి ఈ వీక్ రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే చైతన్య ఒక స్ట్రగ్లింగ్ డైరెక్టర్. తన ఫ్రెండ్ హర్షాని హీరోగా పెట్టి సినిమా తీయాలని చాలామంది ప్రొడ్యూసర్స్ని కలుస్తూ ఉంటాడు. ఎంత ట్రై చేసినా హర్షాని హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకోకపోవడంతో ఒక మూమెంట్లో షెట్టి అనే ప్రొడ్యూసర్ వైఫ్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసి దాంతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. మరి చైతన్య ప్లాన్ చేసినట్టుగా కిడ్నాప్ సక్సెస్ అయ్యిందా? ఈ కిడ్నాప్లో బార్సీను అండ్ పార్వతి అనే క్యారెక్టర్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? చివరికి చైతన్య సినిమా తీసాడా లేదా అనేది తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే. పారిజాత పర్వం ఒక క్రైమ్ కామెడీ సినిమా. క్రైమ్ కామెడీ మూవీలో ఓన్లీ కామెడీ కానీ లేదా ఓన్లీ థ్రిల్లింగ్ క్రైమ్ ఎలిమెంట్స్ కానీ వర్కౌట్ అయితే కష్టం. రెండూ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వాలి, లేదంటే సినిమా బోర్ కొట్టేసే ఛాన్స్ ఉంటుంది. పారిజాత పర్వం విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఇంట్రొడక్షన్స్తోనే చాలాసేపు సీన్స్ ఉండడం అండ్ అవి కూడా అంత కొత్తగా ఏం లేకపోవడంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా పేషెంట్గా చూడాల్సి వస్తుంది. అక్కడక్కడ హర్ష కామెడీ టైమింగ్ వల్ల కొంచెం కామెడీ రిలీఫ్తో పాటు సునీల్ మేనరిజమ్స్ కూడా కొంచెం నవ్వు తెప్పిస్తాయి. బట్ ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అయిన కిడ్నాప్ ఎపిసోడ్స్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు. అండ్ ఇంటర్వెల్ కూడా ఇప్పటికే ఇలాంటి సినిమాలు చూసిన వాళ్ళు ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేలాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్మెంట్ తర్వాత సెకండ్ హాఫ్లో సినిమా కొంచెం ట్రాక్లో పడుతుంది. కిడ్నాప్లో జరిగిన కన్ఫ్యూజన్స్ వల్ల క్రియేట్ అయ్యే కామెడీతో కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ చేసి కిడ్నాప్కి మెయిన్ ప్లాన్ ఎవరు చేశారు అనేది ట్విస్ట్గా రివీల్ చేయడం కూడా పర్వాలేదనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ డల్గా ఉండడం అండ్ కొన్ని అవసరం లేని సీన్స్ వల్ల అప్పటికే సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎండింగ్లో ఈ సినిమాకి కూడా సీక్వెల్ వస్తుందని అనౌన్స్ చేయడం ఆడియన్స్ని ఇంకొంచెం ఫ్రస్ట్రేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 30vs21తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న చైతన్యరావు ఆ తర్వాత పూర్ స్క్రిప్ట్ సెలెక్షన్స్తో, రొటీన్ అండ్ మొనోటానస్ ఎక్స్ప్రెషన్స్తో తన క్రేజ్ని తనే పాటు చేసుకుంటున్నట్టు అనిపిస్తోంది. తన ఫ్రెండ్గా చేసిన వైవా హర్ష కొన్ని సీన్స్లో నవ్వించాడు. సునీల్ గారు కూడా కొన్ని సీన్స్లో బాగానే అనిపించినా ఆయన యాక్టింగ్ స్కిల్స్ని కంప్లీట్గా యూజ్ చేసుకోలేదేమో అనే ఫీలింగ్ వస్తుంది. శ్రద్ధ దాస్ ఉన్నంతలో బాగానే చేసింది. హీరోయిన్గా చేసిన మాలవిక సతీషన్కి పెద్దగా స్కోప్ లేదు. సురేఖ వాణి, సమీర్, శ్రీకాంత్ అయ్యంగార్ వాళ్ళ రోల్స్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. టెక్నికల్గా మూవీ ఓకే అనిపిస్తుంది. బాలసరస్వతి సినిమాటోగ్రఫీ డీసెంట్గానే ఉంది. రీకంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఎఫెక్టివ్గా అయితే అనిపించవు. శశాంక్ ఉప్పుటూరు ఎడిటింగ్లో ఇంకొన్ని సీన్స్ని ట్రిమ్ చేసి మూవీ పేస్ని స్పీడ్ చేస్తుంటే రిజల్ట్ ఇంకోలా ఉండదేమో. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఓకే. డైరెక్టర్ సంతోష్ కంబంపాటి క్రైమ్ కామెడీ జానర్ని తన ఫస్ట్ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. సినిమా కొంతవరకు తను బాగానే ప్రజెంట్ చేసిన ఫస్ట్ హాఫ్లో తన ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం ఎక్కువ ట్రాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా పారిజాత పర్వం ఒక యావరేజ్ క్రైమ్ కామెడీ సినిమా అని చెప్పొచ్చు. కన్ఫ్యూజన్ వల్ల క్రియేట్ అయ్యే స్లాప్స్టిక్ కామెడీ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఈ సినిమా చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.